ఆపరేటర్స్ అంటాం. సో ఇది కంపౌండ్ అసైన్మెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఆపరేషన్ అనేది మనకి పర్ఫామ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ప్లస్ ప్లస్ అడిషన్ చేస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి ఇలా ఫస్ట్ అడిషన్ చేసి దెన్ ఈక్వల్ టు, సబ్ట్రాక్షన్ చేసి ఈక్వల్ టు, ఇంటూ చేసి ఈక్వల్ టు ఇలా ఉంటే దీన్ని ఏమంటాం కంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. అంటే దీని అర్థం ఏంటి మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ ఆ వాల్యూ వచ్చింది మనకి అసైన్ చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ మనం ఏమంటాము కంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అంటే ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి దాని తర్వాత మనకి వాల్యూ అని అసైన్ చేస్తుంది. సో దిస్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ మనం ఏమంటాం కంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇంట్ ఒక డేటా టైప్ అని నేను డిక్లేర్ చేసుకున్నాను, దట్ ఈస్ ఇంట్ అని. సో నెక్స్ట్ ఏం చేశాను, ఒక వేరియబుల్ ఏ డిక్లేర్ చేసుకొని ఏ అని, దానికి ఒక 10 అనేది వాల్యూ నేను ఇచ్చేసాను. సో సెమికాలన్ కంపల్సరీ. దాని తర్వాత ఏం చేశాను, ఫస్ట్ మనం అన్ని ఆపరేటర్స్ మనం అయితే అన్నామో ఈ సింపుల్ కానీ కంపౌండ్ అన్ని వాడదాం దీంట్లో. సో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే కంపౌండ్ లో ప్లస్ ఈక్వల్ టు వాడదాం. ఎలా చేస్తారో చూద్దాం. సో ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్నా. దీని మీనింగ్ ఏంటి అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2. సో చాలా మట్టి ప్రోగ్రామింగ్ కోడర్స్ అంటే కోడర్స్ ఏం చేస్తారంటే ఇలా ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 రాయకుండా సింపుల్ గా ఏ ప్లస్ ఈక్వల్ టు రాస్తారు. అంటే ఇలా ఏ సెకండ్ టైం రిపీట్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారు ప్లస్ పెట్టేసుకుంటారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏంటి మనకి 10. సో 10 ప్లస్ 2 ఎంత మనకి 12 వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది ప్రింట్ ఎఫ్. అంటే మనం ప్రింట్ ఎఫ్ ఎందుకు వాడతాము, దాన్ని పాయింటర్ మీద ప్రింట్ అవుట్ చేయడానికి మనకి 12 వాల్యూకి. సో ఇంటూ వాడుతున్నాం కాబట్టి ఇంటూ ఫార్మ్స్పైర్ ఏంది పర్సెంటేజ్ డి, ఇంకా ఆంపర్సెంట్, ఇంకా మనం ఏ వేరియబుల్ అయితే మనం ఇచ్చామో ఆ వేరియబుల్ ఇక్కడ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి స్క్రీన్ మీద 12 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ సో ఈ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసేసినాం ప్లస్ ఈక్వల్ టు. ఇప్పుడు మైనస్ ఈక్వల్ టు చేయాలి. అంటే మైనస్ అంటే ఏంటి సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు మళ్ళీ మైనస్కి ఏం చేయాలంటే మనం మళ్ళీ డిక్లేర్ చేసుకోవాలి డేటా టైప్ కానీ వేరియబుల్ కానీ. సో డేటా టైప్ నేను ఇంటూ తీసుకున్నాను, వేరియబుల్ బి తీసుకున్నాను. ఆ వేరియబుల్ బికి నేను 20 అనే వాల్యూ అసైన్ చేశాను. సో సిమిలర్ వే ఇది కూడా అలానే బి మైనస్ ఈక్వల్ టు 2 అంటే బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 2 అని అర్థం. సో అప్పుడు మనకి ఏమవుతుంది బి వాల్యూ ఎంత ఇచ్చాము 20. సో 20కి వచ్చి 20 మైనస్ 2 ఎంత 19. సో 19 వచ్చేస్తుంది. సో ఇలా మనకి నెక్స్ట్ ప్రింట్ ఆ బి వాల్యూ ప్రింట్ చేయడానికి కన్సోల్ మీద అంటే మన మానిటర్ మీద ప్రింట్ ఎఫ్ వాడారు. ఇంట్ కాబట్టి పర్సెంటేజ్ డి, ఇంకా మనం అయితే మనం డిక్లేర్ చేసినామో వేరియబుల్ ఇక్కడ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలి సిమిలర్ వెయిట్లనే. సో డేటా టైప్ డిక్లేర్ చేసుకోవాలి, వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి, మళ్ళీ దానికి ఒక వాల్యూ ఇచ్చుకోవాలి. సో దీని మీనింగ్ కూడా ఇంతే, సి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 2. సో దీని ఏమొస్తుంది మనకి సి వాల్యూ 30 ఇంటూ 2 ఎంత 60 అలా. నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేస్తారు, ఇది ఆల్రెడీ తెలుసు అందరికి. సో ఇది కూడా సేమ్ వే. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు. మళ్ళా ఒక డేటా టైప్ డిక్లేర్ చేసుకున్నారు, మళ్ళీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ 40 ఇచ్చారు. సో నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే డి ఈజ్ ఈక్వల్ టు డి బై 2 అని అర్థం. దాని అర్థం ఏంటి మనకి 40 డివైడ్ బై 2 అంటే మన క్వశ్చన్ ఏం వస్తుంది 20 అని ప్రింట్ చేశారు. మళ్ళా నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి పర్సెంటేజ్. మళ్ళీ దాని పర్సెంటేజ్ కోసం కూడా మనము డిక్లేర్ చేసుకోవాలి. సో ఇంటూ ఒక డేటా టైప్, ఇది ఒక వేరియబుల్, దాంట్లో 40 అనేది నేను అసైన్ చేసుకున్నాను వాల్యూ. సో దీని అర్థం ఏంటి ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పర్సెంటేజ్ 2. మనకి ఏమొస్తుంది
40 డివైడ్ బై 2 లాస్ట్ కి ఏమవుతుంది 0 రిమైండర్. ఓకే, సో దీన్ని మనము ప్రింట్ చేసినాం. సో ఇది మనకి చెప్పానండి ఈ వీడియోలో. మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ మన టాపిక్ చదివింది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ అసైన్ చేయడం. సో దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది ఫర్దర్ గా. ఒకటి సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్, రెండోది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే సింపుల్ గా ఇలా వాల్యూ ఇవ్వడం ఒక వేరియబుల్ కి. కాంపౌండ్ అంటే ఫస్ట్ మనకి ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఒక ప్లస్ కానీ సబ్ట్రాక్షన్ కానీ వాల్యూ అన్ని మనకి అసైన్ చేస్తుంది. సో సేమ్ ఇలా కాంపౌండ్ అసైన్మెంట్ అనేది ఇలా. సో ఇలా ఆరోస్ ఎందుకు పెట్టాలంటే జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ కోసమే. ఇది కోడ్ పార్ట్ ఆఫ్ ది కాదు. నేను ఆరోస్ పక్కన చెప్తున్నాను. నేనైతే ఆరోస్ జరపక ముందు మొత్తం ఉందో అది మొత్తం నేను కోడ్ అంటున్నాను. ఓకే, సో ఇది మనకి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ ఆపరేటర్ గురించి చెప్తాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ నుంచి వచ్చేటట్టు. థ్యాంక్ యూ.